హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం సింపుల్ కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్స్ మన సిలబస్ ప్రకారం తెలుసుకుందాం. ఓకే, చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది హాఫ్ యాడర్ సర్క్యూట్. ఫస్ట్ యాడర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ యాడర్స్ అంటే ఏంటంటే యాడర్స్ డిజిటల్ కంప్యూటర్స్ పెర్ఫార్మ్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ద మోస్ట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్ ఈజ్ ద ఎడిషన్ ఆఫ్ టూ బైనరీ డిజిట్స్. అంటే 00011011 ఈ కాంబినేషన్ అనమాట. హాఫ్ యాడర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ రెండు ఇన్పుట్స్ ఇచ్చాము. ఇక్కడ అవుట్పుట్స్ దగ్గర సమ్ అని క్యారీ అని చెప్తున్నాం. సో ఇన్పుట్స్ దగ్గర ఏ అండ్ బి దగ్గర ఫస్ట్ చూడండి 000111011. మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఆల్రెడీ ఇది గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ కూడా మీకు చెప్పాను 8421 కోడ్ అని ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, ఇక్కడ అవుట్పుట్స్కి వచ్చేసరికి సమ్ చూడండి. ఇప్పుడు 0 + 0 ఏమవుతుంది అనేది మీరు చూడండి. సో 0 + 0 విచ్ ఈస్ 0. క్యారీ ఏమైనా వచ్చిందా అంటే అడిషనల్గా ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు కాబట్టి క్యారీ 0. నెక్స్ట్ 0 + 1 విచ్ ఈస్ 1. క్యారీ ఏమీ లేదు 0. 1 + 0 1 విచ్ ఈస్ క్యారీ 0. ఏమీ రాలేదు కాబట్టి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. మీకు నేను అక్కడ లాజిక్ గేట్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఆర్ గేట్ అండ్ గేట్ చెప్పినప్పుడు ఆ ఆర్ గేట్లో 1 + 1 అన్నప్పుడు మనం అక్కడ 1 అని రాసాం. ఇక్కడ సమ్ అండ్ క్యారీ రాయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి విచ్ ఈజ్ 0 విత్ క్యారీ 1 అనమాట. అంటే అక్కడ 1 + 1 1 అని చెప్పింది. ఇక్కడ హాఫ్ యాడర్స్లో స్టోర్ చేసుకోవడానికి సమ్ ప్లేస్లో 0, క్యారీ ప్లేస్లో 1 స్టోర్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే 1 + 1 అంటే ఎంతండి ఆన్సర్? 10 అనమాట. దాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాం? 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1 అని చదువుతాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ హాఫ్ యాడర్స్. సో హాఫ్ యాడర్స్కి ఫుల్ యాడర్స్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే ఇన్పుట్స్ దగ్గర మనకి ఈ డిఫరెన్స్ అనేది ఏ బి అనే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటే మనం ఫుల్ యాడర్ నెక్స్ట్ ఫుల్ యాడర్ చూద్దాం. ఫుల్ యాడర్లోకి వచ్చేసరికి 3 ఇన్పుట్స్ ఉంటాయి. అలాగే హాఫ్ యాడర్కి సంబంధించిన బూలియన్ ఆల్జీబ్రాకి సంబంధించిన లాజిక్ గేట్స్తో ఎలా రిప్రజెంట్ చేయాలి హాఫ్ యాడర్ అనేది చూడండి. అంటే ఇది తెలియాలి అని అంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఏం తెలియాలి? ఇక్కడున్న ప్యాటర్న్ ఎలా ఉందో తెలియాలి. 0110 అనేది మనకి ఎక్కడ వచ్చిందండి? ఎక్స్ఆర్ గేట్ దగ్గర వచ్చింది. ఇక్కడ 0001 అనేది ఎక్కడొచ్చింది? అండ్ గేట్ దగ్గర వచ్చింది. ఇప్పుడు ఒకసారి మీకు నెక్స్ట్ స్లైడ్లో నేను లాజిక్ గేట్స్తో హాఫ్ యాడర్ని రిప్రజెంట్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి, ఇది మీకు డయాగ్రామ్ అనమాట. ఏ డయాగ్రామ్ ఇది? సమ్ అండ్ క్యారీని రిప్రజెంట్ చేస్తున్న హాఫ్ యాడర్ డయాగ్రామ్ ఇది. హాఫ్ యాడర్ డయాగ్రామ్లో ఏ అండ్ బి అనే ఇన్పుట్లు రెండు ఇచ్చాము. అది ఎక్స్ఆర్ గేట్కి ఇచ్చాము. ఇక్కడ ఒక అండ్ గేట్ తీసుకున్నాం. సో ఇది ఎలాగే ఈ గేట్ తీసుకోవాలని మనకెలా తెలుస్తుంది అని అంటే మీరు ప్రీవియస్ స్లైడ్లో కనుక చూసినట్లయితే ప్రీవియస్ స్లైడ్లో మనం ఈ టేబుల్ చూపించాం. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ టేబుల్ అందుకనే మీకు ఇక్కడ పెట్టాను. సో సమ్ తీసుకున్నప్పుడు ఎక్స్ఆర్ గేట్లోకి వచ్చేసరికి ఏమవుతుందండి మనకి? చూడండి, ఎక్స్ఆర్ గేట్ సమ్ ఏదైతే ఉందో ఎక్స్ఆర్ గేట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఎక్స్ఆర్ గేట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో చూడండి, ఏ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అనే ఎక్స్ఆర్ గేట్కి సంబంధించిన అవుట్పుట్ ఏదుందో ఇదే అవుట్పుట్ 0110 అనే అవుట్పుట్ మనకి సమ్ దగ్గర వచ్చింది. ఇక్కడ అలాగే 0001 అనే అవుట్పుట్ ఏదైతే ఉందో అండ్ గేట్ అవుట్పుట్ ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ వచ్చింది. సో ఈ కాంబినేషన్స్ తీసుకుంటున్నప్పుడు సమ్ వాల్యూ ఇలా రావాలి అని అంటే ఏ అండ్ బిని మనం ఎక్స్ఆర్ గేట్కి కనెక్ట్ చెయ్యాలి. క్యారీ దగ్గర ఈ అవుట్పుట్ రావాలి అని అంటే అండ్ గేట్కి కనెక్ట్ చేయాలి. మీరు ఇందులో ఏమి గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలని ఏం అనుకోక్కర్లేదు. ఈ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇన్పుట్ ఆర్డర్ 00011011 అంతే. ఇప్పుడు ఆటోమేటిక్గా 0 + 0 0 అవుతుంది, క్యారీ ఏమి రాలేదు 0. 0 + 1 1 అవుతుంది, క్యారీ ఏమి రాలేదు 0. 1 + 0 1 అవుతుంది, క్యారీ ఏమి రాలేదు 0. 1 + 1 అనేది మాత్రం సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే,
నెక్స్ట్ ఫుల్ యాడర్లోకి వెళ్దాం. ఇది ఫుల్ యాడర్. ఫుల్ యాడర్లోకి హాఫ్ యాడర్లోకి మీకు ఇక్కడ అడిషనల్గా మీరు గమనిస్తుంది ఏంటి అని అంటే ఈ సి ఇన్పుట్ అనేది, అంటే ఏబితో పాటు సి అనే ఇన్పుట్ ఇచ్చాం అనమాట. ఇక్కడ సి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏబిసి అనే 3 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు దీన్ని 2 రకాలుగా గుర్తుంచుకోవచ్చండి. 00000011001100111011111 ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆక్టల్ సిస్టమ్ కి సంబంధించిన 8421 కోడ్ లో 421 కనుక మీరు యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇది గుర్తుంటుంది. చూడండి, ఇది 4 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. ఫస్ట్ 0 కావాలంటే అన్నిట్లోనూ 0లు పెడతాం. 1 కావాలంటే 1 దగ్గర 1 పెడతాం. 2 అండ్ 4 దగ్గర 0లు పెడతాం. 2 కావాలన్నప్పుడు 1 ఇక్కడ పెడితే 0 1 0. ఇది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ నేను చెప్పి ఆ టైం వేస్ట్ చేయను. కావాలంటే మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఏబిసికి సంబంధించిన ఈ ఆర్డర్ ఎలా రాయాలనే షార్ట్ కట్ ఆ వీడియోలో చెప్పాను నేను. సో అది మీరు చెక్ చేసుకోండి. తర్వాత సమ్ క్యారీ, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. 0 + 0 0, 0 + 0 0. సో సమ్ 0, క్యారీ 0. 0 + 0 0, 0 + 1 1. సమ్ 1 అయింది, క్యారీ ఏమీ రాలేదు 0. తర్వాత 0 + 1 1, 1 + 0 1. సమ్ 1, క్యారీ 0. 0 + 1 1, 1 + 1 1 + 1 అంటే ఆల్రెడీ మనం చెప్పాం. సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అలాగే 1 + 0 1, 1 వచ్చిన 1 + 0 అంటే 1 అవుతుంది, క్యారీ 0. 1 + 0 1, 1 + 1 0 విత్ క్యారీ 1. 1 + 1 ఏమవుతుంది? 0 విత్ క్యారీ 1 అవుతుంది. అడిషనల్గా ఇక్కడ 0 మాత్రమే ఉంది కాబట్టి 0 విత్ క్యారీ 1 అలాగే ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం జాగ్రత్తగా చూడండి. ఈ పార్ట్లో 1 + 1 అంటే దీన్ని మనం రాసేటప్పుడు 0 విత్ క్యారీ 1 అని రాస్తాం. దీన్ని 10 అని చదవకండి పొరపాటును కూడా. 0 విత్ క్యారీ 1 అనమాట. ఇప్పుడు ఈ 0 విత్ క్యారీ 1కి మళ్ళీ 1 యాడ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ 1 + 1 అంటే ఇది వచ్చింది 10. ఆ 10కి మళ్ళీ ఈ 1 యాడ్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది? 0 + 1 1. సో ఇది 1. ఈ 1ని మనం క్యారీ అంటాం, ఇది సమ్ అంటాం. సో సమ్ దగ్గర 1 వచ్చింది, క్యారీ దగ్గర 1 వచ్చింది. ఓకేనా? దీన్ని కూడా మనం లాజికల్ డయాగ్రామ్ లో ఒకసారి అంటే మన గేట్స్ యూస్ చేసి డ్రా చేద్దాం. చూడండి, ఇది మనం ఏబిసి అనే ఇన్పుట్లు తీసుకుంటే ఇక్కడ 2 XOR గేట్స్ తీసుకోవడం జరిగింది. 1 2 3 అనేవి ఇవి అండ్ గేట్స్. వీటి నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఆర్ గేట్ కి కనెక్ట్ చేసాం. ఇది సమ్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది క్యారీ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టేబుల్ నేను ప్రిపేర్ చేశాను మీకు ఈజీగా ఉండడం కోసం. కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఏది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఏ XOR B అంటారు ఈ సింబల్ ని. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇలా రాసినప్పుడు మీకు చూడండి క్లారిటీగా, ఏ అని రాసిన తర్వాత ఒక ప్లస్ రాసి దానికి రౌండ్ చేస్తే దాన్ని XOR సింబల్ అంటాం. ఏ XOR B అని చదువుతాం. ఇక్కడ ఉన్నది అదే. మీకు క్లారిటీగా అర్థం అవ్వట్లేదేమోనని నేను ఇలా రాసి చూపించాను. ఏ అని రాసి ఒక ప్లస్ సింబల్ రాసి దాని చుట్టూ ఒక సర్కిల్ చుడితే ఏ XOR B అని చదువుతాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని ఏమని చదువుతాం? ఏ XOR B XOR C అని చదువుతాం. దీన్ని ఒకేసారి మనం చేయలేం కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఈ టేబుల్ ఫామ్ సొంతంగా ప్రిపేర్ చేశాను. కలర్స్ కూడా ఏంటంటే కాంబినేషన్, మీకు ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ 3 ఇన్పుట్లు తీసుకోండి. ABC మూడిటికి 3 కలర్లు తీసుకున్నాను. 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇది ఏబిసి ఇన్పుట్లు. ఇప్పుడు ఏ బార్ బి బార్ సి బార్ ఏమవుతుంది? ఏ బార్ అంటే దీని మొత్తానికి ఆపోజిట్ లో ఏ బార్ ఉంటుంది, అంటే 4 సున్నాలు 4 1లు. సో చూడండి, ఇక్కడ 4 1లు 4 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు 2 1లు 2 సున్నాలు 2 1లు. సో 1 1 0 0 1 1 0 0. ఇక్కడికి వచ్చేసరికి 0 1 0 1 0 1 0 1. ఇక్కడికి వచ్చేసరికి 1 0 1 0 1 0 1 0. సో ఏబిసితో పాటు ఏ బార్ బి బార్ సి బార్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఏ బార్ బి
ప్లస్ ఇక్కడ ఏం కావాలి మనకి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ కావాలి. మీకు ఇది ఈజీగా అర్థం కావడం కోసం టేబుల్లో నేను ఏం చేశాను, ఏ బార్ బి కదా మీకు కావాల్సింది. సో మీకు ఏ బార్ని అండ్ బిని ఎల్లో కలర్లో రిప్రజెంట్ చేశాను అండ్ ఏ బార్ బి రిప్రజెంటేషన్ కూడా ఎల్లో కలర్లో చేసాం. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఏ బార్ బి అంటే 1 ఇంటూ 0 0, తర్వాత 1 ఇంటూ 0 0, తర్వాత 1 ఇంటూ 1 1, ఇక్కడ 1 ఇంటూ 1 1, తర్వాత 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 0 0 ఇంటూ 1 0. సో ఏ బార్ బి అయిపోయింది. అలాగే ఏబి బార్ కూడా రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అనే దాన్ని నేను ఊరికి మనకి ఈజీగా ఉండడం కోసం పి అని అనుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో పి అని అనుకుంటే ఇప్పుడు నాకు ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి వచ్చింది అంటే ఏంటంటే మనకి ఈ పార్ట్ వచ్చింది అనమాట. ఏ ఎక్స్ఆర్ బి అనే పార్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను పిని డైరెక్ట్గా పి బార్ తీసుకుంటున్నాను. అంటే ఈ సెల్కి ఆపోజిట్లో 0 ఉంటే 1 0 ఉంటే 1 1 ఉంటే 0 1 ఉంటే 0 1 ఉంటే 0 1 ఉంటే 0 0 ఇంటూ 1 0 ఉంటే 1. ఓకే, ఇప్పుడు పి బార్ సి పిసి బార్ చూడండి. పి బార్ సికి పి బార్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. రెండింటికి ఒకటే కలర్ ఇచ్చాను. పి బార్ సి కూడా ఒకటే కలర్ ఇచ్చాను. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు సొంతంగా ఈ టేబుల్ని ప్రిపేర్ చేయగలుగుతారు. కానీ బట్టి పడితే మాత్రం మీకు గుర్తుండదు. ఎందుకంటే అన్ని 0లు 1లే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పిసి బార్ అనేది వచ్చేసింది మనకి. పి బార్ సి తెలిసింది, పిసి బార్ తెలిసింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సమ్. అందుకనే మీకు నేను కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్రీవియస్గా ఉన్న టేబుల్ని ఈ టేబుల్ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది మనం ప్రిపేర్ చేసిన టేబుల్ ఎలాబొరేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని చూపించాను. ఇది డైరెక్ట్గా మీకు మెటీరియల్లో ఇచ్చే టెక్స్ట్ బుక్స్లో ఇచ్చే టేబుల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం క్యాలిక్యులేట్ చేసింది ఈ పర్టికులర్గా ఫైనల్ లైన్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మన సమ్కి ఈక్వల్ అవ్వాలి. కరెక్ట్గా చేసామా మనం లేదా చూడండి, డెఫినెట్గా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 0, ఇక్కడ 0 1 1 1 1 0 0 1 1 0 0 0 0 1 1. సో అన్నీ కూడా కరెక్ట్ అయినాయి. డెఫినెట్గా అవుతాయి. ఎందుకనంటే ఇఫ్ యు నో ద లాజిక్ మీరు మ్యాజిక్ చేయొచ్చు. సో ఇది ఫుల్ యాడర్ గురించి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఇంకా మీరు ఇంకొకటి ఏంటంటే లాజిక్ గేట్స్ తెలియకుండా హాఫ్ యాడర్స్ ఫుల్ యాడర్స్ అర్థం కావు. ఇదంతా కూడా సీక్వెన్స్. అందుకనే ప్లేలిస్టులు క్రియేట్ చేశాం కాబట్టి మీరు ఏ యూనిట్ కావాలో ఆ యూనిట్కి సంబంధించిన ప్లేలిస్టు. సో BEEలో ఉన్న 6 యూనిట్స్కి 6 ప్లేలిస్టులు ఉంటాయి. సో ఏ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు ఆ యూనిట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.